అమ్మయ్య, ఇప్పటికీ నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాతే వీడియోస్ అప్లోడ్ చేయాలని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానండి. అయితే ఈరోజు ఇక్కడ నాగుల పంచమి కదా, కొన్ని ఏరియాలలో కొన్ని ఊర్లలో కొన్ని పద్ధతులు ఉంటాయండి. మా దగ్గర మాత్రం నాగుల చవితి జరుపుకుంటారు. ఇక్కడ మాత్రం నాగుల పంచమి అనేది చాలా స్పెషల్గా జరుపుకుంటారండి. అంటే పుట్టకి పాలు పోయడము, కొత్త బట్టలు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని తెచ్చుకోవడము, ఇంకా పేలాలు అంటారు, పేలాలు పోస్తారు. ఇంకా ఇంట్లో కూడా నాగు పడగల్లాగా చేసుకుంటారు. అన్నీ పూజ చేసే దగ్గర చేసి ఆడపడుచులు, మెయిన్గా ఆడపిల్లలకి ఇది ఒక మంచి పండగనే చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళకి నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళు, నేను ఉన్నది ఇక్కడే కాబట్టి ఇక్కడ వాళ్ళని చెప్తున్నా. అయితే ఆడపడుచులు అన్న తమ్ముళ్ళకి కళ్ళు కడుగుతారు. కళ్ళు కడిగితే అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెలకి బట్టలు పెడతారనమాట. ఇక్కడ వాళ్ళకి ఇది స్పెషల్ పండగ అని నేను చెప్తాను. అంటే మా ఏరియాలో ఇది జరుపుకోరు కాబట్టి దీని గురించి నేను తెలుసుకున్నది మీతో నేను చెప్తున్నాను అంతే. మరి మీ దగ్గర కూడా నాగుల పంచమి అనేది జరుపుకుంటారో లేదా నాకు కామెంట్ చేయండి. ఇంకా మేమైతే పంచమి అనేది స్పెషల్గా ఏం జరుపుకోమండి. ఇంకా ప్రతిరోజులాగే దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను నేను. ఇంకా సహస్రనామాలు చదువుకోక చాలా రోజులైందండి. నిజం చెప్పాలంటే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను కొన్ని పద్ధతులు మార్చుకున్నాననే చెప్పాలండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రశాంతంగా పూజ చేసుకొని లలిత సహస్రనామాలు, విఘ్నేశ్వర సహస్రనామాలు ఇవన్నీ చదువుకునేదాన్ని. యూట్యూబ్లోకి వచ్చిన దగ్గర నుంచి కొన్నిటి అయితే దూరంగా ఉంటున్నాననే చెప్పొచ్చు. ఈరోజైతే ప్రశాంతంగా ఇంకా చదువుకొని సహస్రనామాలు పూజ ముగించుకున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.